ఇచ్చేద్దాం. ఈరోజు బ్యాక్ టు బ్యాక్ 2 మూవీస్ చూసా. ఓకే. 'బబ్లిగమ్' రివ్యూ ఆల్రెడీ పోస్ట్ అయింది మన ఛానల్‌లో చూసేయండి. ఇక 'డెవిల్' మూవీ రివ్యూలోకి వెళ్తే, కళ్యాణ్ రామ్ నటించిన ఈ సినిమా రాసింది ఒకరు, తీసింది ఒకరు, నేను తీశానంటే నేను తీశా అని సినిమా టీం వాళ్ళు కొట్లాడుకుంటూ జరిగిన పంచాయతీ అందరికి తెలిసిందే. కానీ ఇలా పంచాయతీ మధ్యలో ఈ సినిమా ఏం హిట్ అవుతుంది అనుకున్నాం గానీ, అబ్బో! లిటరల్‌గా మూవీ చూసాక ద బెస్ట్ టెక్నికల్ క్వాలిటీస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పొచ్చు భయ్యా. కానీ ఫస్ట్ హాఫ్ ఎక్కడో స్లోగా వెళ్తుంది అనిపిస్తుంది. సరే పర్లేదు. ఓకే. ఫస్ట్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. కానీ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ నుంచి క్లైమాక్స్ వరకు దన్న వాంచుకుంటూ పోయాడు అంతే. కళ్యాణ్ రామ్ యాక్టింగ్ టాప్ నాచ్. ఇక సంయుక్త మీనన్ యాజ్ ఇట్ ఈజ్ పర్ఫెక్ట్. విరూపాక్షలో ఎలా నటించేసిందో ఇక్కడ కూడా టాప్ నాచ్ యాక్టింగ్ వద్ద పెట్టేసింది సినిమాలోకి. తను నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంటే టాలీవుడ్లో. కాజల్, సంయుక్త మీనన్ ఇంతే, వేరే వర్డ్స్ లేవు. ఇక డైరెక్టర్ ఎవరో మనకు కూడా తెలియదు, ఎందుకంటే ఇద్దరు నేను తీశాను కానీ ఎవరైతే ఏమి బెస్ట్ డైరెక్షన్ వర్క్. కానీ స్టోరీ బాగుంది. స్క్రీన్ ప్లేనే కొంచెం అటు ఇటు తడబడ్డారని చెప్పొచ్చు. స్టోరీ అయితే పర్ఫెక్ట్ స్టోరీ. ఆ ట్విస్ట్ అయితే సెకండ్ హాఫ్లో మైండ్ బ్లో అవుతాయి అట్లే. కానీ కొన్ని ట్విస్టులు మనం అర్థం చేసుకుంటాం, ముందే అర్థమైపోతుంది ఓహో ఇది రాబోతున్న ట్విస్ట్ అని. కానీ కొన్ని ట్విస్టులు ఉంటాయి భయ్యా, అస్సలకు ఇలా ఓపెన్ ద బుక్లో నుంచి మనం కొత్త బుక్ కొనుక్కొని తీస్తే ఆ ట్విస్టులు అట్లుంటాయి. కొత్త బుక్ నుంచి కొత్త మ్యాటర్ చదివితే ఎట్లుంటుంది అలాంటి ట్విస్టులు పెట్టారు మూవీలో. బెస్ట్ మూవీ. కళ్యాణ్ రామ్ బింబిసార్ తర్వాత ఇంకో హిట్ కొట్టేశాడు భయ్య, అంతే, వేరే మాటలు లేవు. కానీ ఈరోజు బబ్లిగమ్ రివ్యూ కూడా మనం ఇచ్చాము, ఒకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది ఏ సినిమా చూడాలి అని. ఇక ఆల్రెడీ మనకు సినిమా వచ్చేస్తుంది దేవరా. టీజర్ కూడా త్వరలో ఉంది. కళ్యాణ్ రామ్ అన్న తమ్ములు ఇద్దరు చెడు కూడా ఆడేస్తున్నారు. ఇంకా 2023 ఎండింగ్కు కళ్యాణ్ రామ్, 24లో దేవరా. టైగర్ గుర్తుపెట్టుకోండి, టైగర్ లయన్స్. ఓకే, మూవీ అయితే బాగుంది. నా రివ్యూ వచ్చేసి 2.8/5 ఇస్తున్నాను. చూసేయండి, మీరు గ్యారంటీ సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. ఇంకా నందమూరి ఫ్యాన్స్కి అయితే వేరే పెట్టుకోవద్దండి మైండ్లో, విజిల్స్ వేసుకుంటూ వస్తారు అంతే. కానీ ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంటుంది. ఓకే భయ్య, సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసి ఆ పక్కన గంట ఉంటుంది టంగ్ అని ఒకటి కొట్టేసేసి లైక్ కూడా కొట్టేసేయండి. థ్యాంక్ యూ.